కేస్లాపూర్ నాబుకు సంబంధించిన పనిని పర్యవేక్షించడానికి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. అధికారులందరినీ కూడా ఆదేశాలు జారీ చేసి దగ్గర 22 కోట్లకు సంబంధించిన ప్రపోజల్స్ అన్ని కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది. అందులో సరౌండింగ్ సంబంధించిన రోడ్ల ఇష్యూ, రెండవది 15 కోట్లు ఆల్రెడీ ముత్తూరు నుంచి అయితే ఇక్కడ వరకు 15 కోట్లు శాంక్షన్ చేసాం. దానికి టెంకాయ కూడా కొట్టడం అనేది జరిగింది. అది పనులు కూడా ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ జాతర కల్లా మనం డబుల్ రోడ్ని చూడగలుగుతున్నాం. దాంతోపాటు గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో 6 కోట్లు మంజూరు చేసినట్టు ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. అది ఎలాంటి ప్రొసీడింగ్? ఫైనాన్స్లో ఎలాంటి క్లియరెన్స్ లేకుండా వాళ్ళకి 6 కోట్లతోటి ప్రొసీడింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అదే ప్రొసీడింగ్ని తీసుకొని కాంట్రాక్ట్కి సంబంధించిన అప్పారావు అనే కాంట్రాక్ట్ ఇవంతా కూడా సరౌండింగ్ అంతా కూడా పనిచేయడం అనేది జరిగింది. అది ఇప్పటి వరకు కూడా ₹1 కూడా అతనికి రాలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకొని మరి మిగతా ఏదైతే 2 కోట్లకు సంబంధించిన పనులు చేశారో ఆ పనుల డబ్బులు కూడా ఇవ్వాలని ఒక 2 రోజుల క్రితం కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం అనేది జరిగింది. మరి అవి 2 రోజుల్లో ఆ డబ్బులు కూడా పడిపోతున్నాయి. కాబట్టి నేను ఏమంటున్నాను, గతంలో జరిగినటువంటి విధ్వంసం ఎట్టాకనైతే నీళ్లు నిధులు అని చెప్పారు. ఎక్కడ అంటే ఇది ఒక గుడి విషయంలో ఇంత పెద్ద మోసం జరిగింది. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క అయితే రెండవ జాతరగా కేస్లాపూర్ జాతరని మనం అందరం కూడా కొలుస్తున్న విషయం మనందరికీ తెలుసు. మరి ఇలాంటి జాతరలో ఆ రకమైన ప్రొసీడింగ్లు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీటికి సంబంధించిన అన్ని కూడా మంత్రులు చెప్పి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి సంబంధించిన గోవాకి సంబంధించిన లోపల గ్రామానికి సంబంధించిన దేవతలు కూడా దగ్గర 40 లక్షల రోడ్డు ఇచ్చేసి అక్కడ మనం వ్యక్తిగతంగా అది సీఎం గారు వ్యక్తిగతంగా ఇచ్చేసాడు మందిరం. కాబట్టి దీనికి నేను చేసేది ఒకటే, ఎకో టూరిజం ఒక పెద్ద ఎత్తున ఒక టూరిజం ప్రాంతం లాగా ఇది కావాలని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించిన ప్రపోజల్ని కూడా తయారు చేయడం అనేది జరిగింది. తప్పకుండా 2 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. నేనైతే దర్బార్కి కంపల్సరీ 22 రావాలని నేను కోరుకున్నా. మరి దర్బార్కి తప్పకుండా ఇక్కడ ఈ యొక్క దర్బార్కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు లక్ష్మణ్ గారు, కొండ సూర్య గారు, పెనసరి సీతయ్య గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు వారందరినీ కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. మ్యాక్సిమంగా మంత్రులందరూ కూడా వస్తామని మాకు మాట ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి దర్బార్కి సంబంధించిన ఏర్పాట్లలో అన్ని కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. అధికారులు ఇప్పటికే పనులు ఇంకేమైనా పెండింగ్ ఉన్నా మరి ఉన్నటువంటి సర్పంచ్ గారితో మరి తుకారాం గారితో మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా అతను కూడా మొన్న వచ్చి కలవడం అనేది జరిగింది. మిగతా అన్ని కూడా మేమంతా కూడా చేస్తూ పోతున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.